తెనాలి పట్టణంలో ప్రధానమైన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తామని ఆయన తెలియజేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శనివారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొనేందుకు గాను ఉదయం పట్టణానికి వచ్చిన ఎస్పీ సతీష్ కుమార్ పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పట్టణంలో శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్తో పాటు 1 టౌన్ స్టేషన్ పరిధిలో కొత్తపేటలో ఉన్న క్వార్టర్స్ను పరిశీలించారు. అక్కడ పరిస్థితుల గురించి డీఎస్పీ బి జనార్దన్ రావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను స్వయంగా పరిశీలన చేశారు. గాంధీ చౌక్, శివాజీ చౌక్ ప్రాంతాల్లో పర్యటించారు. స్వయంగా నడుచుకుంటూ వెళుతూ ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని ఎస్పీ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిశీలించి ఏం చేస్తే బాగుంటుందో చర్చించామని తెలియజేశారు. సీసీ కెమెరాల వల్ల క్రైమ్ రేటు తగ్గుతుందని చెబుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 50 చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. రౌడీ షీటర్లకు ప్రతి వారంలో ఆయా స్టేషన్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఇతర సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. పర్యటనలో డీఎస్పీ బి జనార్దన్ రావు, సిఐలు వి మల్లికార్జునరావు, రాములు నాయక్, ఎస్ రమేష్ బాబు, బి శ్రీనివాసరావు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. తెనాలి లిమిట్స్లో ఉన్న ఒక స్కూల్కి ఈ మద్దు వద్దు బ్రో అనే ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాము. అదేవిధంగా ఒకసారి ట్రాఫిక్ కూడా కొంచెం సమస్యలు ఉంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఈ గాంధీ చౌక్, శివాజీ చౌక్, ఈ మార్కెట్ రోడ్ ఇదన్నీ కూడా ఒకసారి చూస్తాము. అంటే సొల్యూషన్ ఏంటి, ఇది ఏం చేయగలుగుతామని చెప్పేసి జస్ట్ ఒకసారి సరదాగా చూసుకొని తర్వాత ఈ పాత మన ఓల్డ్ క్వార్టర్స్ కూడా ఉంది, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓల్డ్ క్వార్టర్స్ కూడా కొంత ఉంది. ఒకసారి అన్నీ రివ్యూ చేసుకొని వెళ్తామన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గుంటూరులో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న ఒక 16 సిగ్నల్లో ఆల్మోస్ట్ 7 సిగ్నల్ స్టార్ట్ అయింది లాస్ట్ 1 వీక్లో. అదేవిధంగా ఇప్పుడు గుంటూరు కూడా ఈ సిగ్నల్స్ గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది. కొన్ని సిగ్నల్స్ పరంగా కూడా కొన్ని పర్సూ చేస్తాము. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. గుంటూరులో మెల్లగా మెటీరియలైజ్ అవుతుంది, త్వరగా తెనాలిలో కూడా మెటీరియలైజ్ చేస్తాము. అంటే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని మళ్ళీ కూడా కొంత మనం స్వయంగా కొన్ని మాట్లాడి కూడా పెడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంధీ సెంటర్లో చూసాము, 4 వైపు కూడా ఉంది, అది అక్కడే DVR పెట్టుకుని అదేవిధంగా పర్సనల్గా పోలీస్కి కావాల్సిన స్పెసిఫిక్లీ హాట్ స్పాట్స్ అంటాము, అంటే క్రైమ్ నేరాలు జరుగుతున్న ప్లేస్లో కానీ అదేవిధంగా కొంచెం ట్రాఫిక్ బేస్ చేసుకున్న ప్లేస్లో కానీ కొన్ని వాళ్ళు ప్రజలతో పాటు మాట్లాడి కూడా కొన్ని ఆ ప్రాసెస్ కిందకి స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం లోపలికి అంటే ఈ 1 మంత్ లోపలికి దాదాపు ఈచ్ పోలీస్ స్టేషన్ కూడా ఒక 50 కెమెరాలు, దాదాపు ఒక 200 కెమెరాస్ వరకు ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం సక్సెస్ఫుల్ చేస్తారు మన వాళ్ళు. సో అన్నీ కూడా ఉన్న వరకు మ్యాక్సిమం 95% మన నాలెడ్జ్లో ఉన్న వరకు ఫంక్షన్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు పెడుతున్న CCTV కెమెరాస్లో కూడా మెయింటెనెన్స్తో పాటు కలిపి పెట్టమని చెప్పేసి కొన్ని మనం చెప్తున్నాము. ఎందుకంటే మనం ప్రతిసారి మనం మానిటర్ చేయలేము. మెయింటెనెన్స్తో పాటు కొన్ని పే చేసేసామంటే వాళ్ళు ఎవ్రీ 2 months ఒకసారి వాళ్ళు చూసుకున్నారంటే మెయింటెనెన్స్ కూడా మనకు కంటిన్యూస్గా అవుతుంది. ఇప్పుడు మనం ఒక్క డిపార్ట్మెంట్ మాత్రం అనేది కాదు, ఇదన్నీ కూడా చేతి కలుపుకొని రావాలి. మున్సిపల్ డిపార్ట్మెంట్గా ఉండొచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్గా ఉండొచ్చు, అందరూ కూడా అసలు టీమ్గా వచ్చినప్పుడు మాత్రమే ట్రాఫిక్ సమస్యని మనం క్లియర్ చేయగలుగుతాము. అండ్ మోర్ దాన్ దట్ ప్రజలకి కొంతమంది బెనిఫిట్ అవుతారు, కొంతమంది నష్టపడతారు. యాక్చువల్లీ ఇది ఎలాగా బ్యాలెన్స్ చేయాలన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రూట్ కానీ బిల్డింగ్స్ అన్నీ కూడా బ్రిటిష్ టైం నుంచి కూడా చూసినప్పుడే అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. సో అది ఎంత దూరం మనం డిస్టర్బ్ చేయాలి, ఎంత దూరం మనం ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేయాలన్నది కూడా అందరూ కలిపి ఒక సొసైటీగా తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. కమింగ్ డేస్లో ఎంత వరకు ముందుకు తీసుకుని వెళ్తామన్నది చూస్తాం.